आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपे नित्यम् अक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमं रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं భువనేశ్వరం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని ఎంతో చక్కగా పాడి మనకి ఈ 3 శ్లోకాలని వినిపించారు. అమ్మాయికి మరొకసారి అభినందనలు తెలుపుతూ మనం ఈ 4, 5, 6 వీటికి ప్రతిపదార్థము, తాత్పర్యము, అలాగే సంగ్రహంగా విశ్లేషణ కూడాను చెప్పేసుకుందాం. ముందుగా ప్రతిపదార్థం విందాం. 4వ దానికి మనకి ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయ స్తోత్రమును పుణ్యము కలగజేయును, సర్వశత్రు వినాశనం, సమస్త శత్రువులను నాశనం చేస్తుంది, జయావహం జయకరమైనది, అక్షయం నాశరహితమైనది, పరమం ఉత్కృష్టమైన, శివం కళ్యాణకరం. ఇక 5వ దానికొస్తే మనకి సర్వమంగళ మాంగళ్యం, మంగళాలన్నిట్లోకి కూడాను మంగళకరమైనది, శుభప్రదమైనది అని. సర్వపాప ప్రణాశనం, సమస్త పాపాలను పూర్తిగా పోగొట్టేటటువంటిది. చింతాశోక ప్రశమనము, చింతను శోకాన్ని పోగొట్టేటటువంటిది. ఆయుర్వర్ధనం, ఆయుష్ని వృద్ధి చెందించేది. ఉత్తమం శ్రేష్టమైనది. నిత్యం జపేత్ ఎల్లప్పుడూ జపించాలి అంటూ వీటికి ప్రతిపదార్థాలు వచ్చాయి. ఇప్పుడు 6వ దానికి కూడాను మనం ప్రతిపదార్థాన్ని చెప్పేసుకుందాం. రశ్మిమంతం, బంగారం వంటి కాంతిగల ప్రశస్తమైన కిరణాలు కలవాడును, సముద్యంతం పూర్తిగా కనిపించడానికి బాగా ఉదయించేవాడు, దేవాసుర నమస్కృతం, దేవతలు అసురులు ఇలాంటి వారందరి చేత కూడాను నమస్కరించబడేటటువంటి వాడు. వివస్వంతం, తన తేజో విశేషాల చేత మిగిలిన వారికి తేజస్సులను కప్పివేసేవాడు. భాస్కరం, సూర్య చంద్ర అగ్నులకు తేజస్సులనిచ్చేవాడు ఇతను. భువనేశ్వరం, ఎండావానల చేత సమస్త లోకాలను నియమించేవాడగు సూర్యభగవానుని పూజయస్వ పూజింపుము అంటూ అర్థం వస్తోందన్నమాట. ఇప్పుడు దీనికి తాత్పర్యాన్ని తెలుసుకుంటే మనం ఈ ఆదిత్య హృదయం పరమ పావనమైనది, మన లోపల గల కామక్రోధాలు అనే అంతఃశత్రువుల్ని, వెలుపల మనల్ని ద్వేషించేవారిని, మనం ద్వేషించేవారిని కూడాను నశింపచేసే శక్తి ఈ స్తోత్రానికి ఉంది. శుభం కలుగుతుంది దీన్ని చదవడం వల్ల. లభించిన జయము కూడిన శుభము కూడాను కలకాలం నిలబడతాయి. ఈ స్తోత్ర పఠనం వల్ల ఆ జయం కూడా కలుగుతుంది. ఈ మహామంత్రం సకల పాపాలను పోగొట్టి ఆయుష్ను పెంచి చింతాశోకాల నుండి మన్ని ఉపశమింపజేస్తుంది. ఇంతకు మించిన స్తోత్రం ఏదీ లేదు. కోరిక లేకుండా స్తుతించే భక్తులకి మోక్షాన్ని కూడా ఇది కలగజేస్తుంది అంటూ చెప్తున్నారన్నమాట. 6వ శ్లోకం యొక్క తాత్పర్యం తీసుకుంటే, స్తుతించవలసిన దేవతాస్వరూపాల గురించి నీకు ధ్యాన నిమిత్తము తెలియజేస్తున్నానది. ఆ సూర్యభగవానుడు బంగారు కాంతి వల్లి ప్రశస్తమైన కిరణాలు కలిగి బాగా ఉదయించినవాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే 3 గుణాలకు ప్రతీకలైన దేవాసురుల చేత నమస్కరించబడేవాడు. తన తేజో విశేషాల చేత చంద్రుడు, అగ్ని మొదలగు చిన్న చిన్న తేజో మండలాలను కప్పివేసేవాడు. ఎండగాను వర్షంగాను కూడాను సమస్త లోకాలను నియమించేవాడు ఇతను. ఈ ఆదిత్యుని సూర్య చంద్ర మండల అగ్నులు కూడాను కాంతినిచ్చే పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు తెలుసుకొని పూజించు అంటూ తాత్పర్యం వచ్చిందనమాట. ఇంకా కొంచెం చెప్పుకుంటే దీనికి ఎలా తెలుస్తుంటే, ఇతడు తన అంతరంగ భక్తుల హృదయాలకు జ్యోతిర్మయుడై సకల జీవులను తన కిరణ ప్రసారం ద్వారా
తమ తమ పనుల యందు ప్రవర్తింపచేస్తున్నాడు, నిత్య నూతనుడై పరిపూర్ణంగా వెలుగొందుతున్నాడు అని తెలుస్తుంది. తర్వాత ఇంకా ఏమిటి, ఈ దేవతల చేత రాక్షసుల చేత నమస్కరించబడిన వాడు అవడం చేత సర్వోపాష్యుడై సకల సంపదలన్నిటికీ కూడాను పెన్నిదయ్యాడు. జ్ఞానము జ్ఞేయము ఇతడి మూలాలని భాసిస్తున్నాయి. యోగశాసన ప్రతిపాదితములైన స్థానాలకి అధిష్ఠతను వహించి 14 లోకాలను ఇతను ప్రకాశింపజేస్తున్నారు అంటూ ఇంకా చక్కటి అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ 4వ శ్లోకానికి అగస్త్యుడు రాముడికి సూర్యుడిని స్తుతించమని ఉపదేశిస్తున్నాడు. అంటే కష్టకాలంలో అయినా సరే మార్గదర్శకుడిని ఆశ్రయించడం అవసరం అని. మార్గదర్శకుడు మనలో బలాన్ని గుర్తించి బయటికి తేవడానికి సహాయం చేస్తాడు, అదే అన్నమాట ఇక్కడ అర్థం. ఇక్కడ 5వ శ్లోకంలో అంతర్గత శక్తి అన్వేషణ తత్వం మనకి ఎలా వస్తోందంటే, ఇందులో బాహ్యంగా కనబడే సూర్యుడు వెలుగుకి ప్రతీక. వెలుగు అంటే జ్ఞానము, చైతన్యము, ఆత్మశక్తి. బయట సూర్యుడిని స్మరించడం ద్వారా మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పుకోవాలి, ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే 6వ శ్లోకానికి వచ్చేసరికల జ్ఞానము, కాంతి, ఆ తత్వాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే సూర్యుడు అజ్ఞాన అంధకారాన్ని తొలగించేవాడు. జీవితంలోని సందేహాలు, దుఃఖాలు, గందరగోళాలు అన్నీ జ్ఞానకాంతితోటే తొలగిపోతాయి. ఈ శ్లోకం మనలో జ్ఞానం పట్ల భక్తిని పెంచుతుంది. ఈ రకంగా మనకి 4వ శ్లోకం మార్గదర్శకత తత్వాన్ని, అంటే కష్ట సమయాల్లో సరి అయిన మార్గదర్శిని ఆశ్రయించడం అత్యవసరం అన్న విషయాన్ని, 5వ శ్లోకం అంతర్గత శక్తి అన్వేషణ తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ స్తోత్రం ద్వారా మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పుకోవాలి అన్నది మనం ఇక్కడ గుర్తించాలి. తర్వాత 6వ శ్లోకం జ్ఞానకాంతి తత్వం, జ్ఞానం కాంతి ఈ తత్వం అన్నమాట. అంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేది కేవలం జ్ఞానం అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనం డైలీ దీన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలాంటివి అన్న ప్రశ్న మనకి ఎదురవుతూ ఉంటుంది ఎప్పుడు కూడాను. దానికి సమాధానంగా మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఏంటంటే కష్ట సమయాల్లో మనం ఒక గురువుని, మార్గదర్శి లేదా ఇవేవీ లేకపోతే ఒక మంచి పుస్తకాన్ని స్మరించాలి. నిర్ణయాల్లోనే మిగిలిపోకుండా మనం సరి అయిన దశలో ప్రయాణించడం నేర్పుతాయన్నమాట ఈ రకమైన ప్రాక్టీసెస్. తర్వాత రోజు కూడా ఈ అంతర్గత శక్తి ఏదైతే మనకి చెప్తున్నారో అది రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానము, శ్వాస ఈ సాధన ద్వారా కూడాను మనం పొందొచ్చు. మన లోపలున్న శక్తిని మనం ఈ రకంగా పెంపొందించుకుంటే బయట పరిస్థితులు మన మీద ఎక్కువగా ప్రభావం చూపవు. అలాగే ప్రతిరోజు కొత్త విషయాన్ని ఒకదాన్ని నేర్చుకోవాలి. అదే మనకి జ్ఞాన కాంతి. ఏదో ఒక విషయం, ఏదో ఒక దాంట్లో కొంత నిపుణత తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ అజ్ఞాన సందేహ భ్రమలు తగ్గిపోయి మనసులో ఒక స్పష్టత ఏర్పడుతుందన్నమాట. ఈ ఆదిత్య హృదయం మన నిత్య జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది కూడాను మనం ఈ రకంగా కూడాను దాన్ని చెప్పుకోవచ్చు. ఇలాగే మనం మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.